నారాయణఖేడ్ పోవాలి. బ్యాగులు అన్ని మొత్తం టోటల్ మా పిల్లలు కూడా ఇక్కడ ఉన్నారు, మా ఫ్యామిలీ మొత్తం అక్కడ ఉంది నారాయణఖేడ్లో. మా నాన్నకి సీరియస్ ఉంది, మా పెద్దనాన్నకి సీరియస్ ఉందని వచ్చిన. మొన్న వచ్చిన బస్సులు బంద్ అన్నారు. బంద్ అనేసరికి లేదమ్మా ఒక రోజు అనేసరికి లేదు నాన్న నేను పోతా అన్న. మా ఆయనకు ఫిట్స్ వచ్చిందంట. ఆయన అక్కడ పడిపోయి ఉన్నాడు పనికాడ. నేను ఎమర్జెన్సీ పొద్దున్న వచ్చేసిన 6 గంటల వరకు. నేను ఆటో నడుచుకుంటే ఆ నుంచి ఆటోకి ఎక్కి మళ్ళీ సగం దూరం నడుచుకుంటూ వచ్చి ఇక్కడ దాకా వచ్చిన. మా ఆయన ఫిట్స్ వచ్చి అక్కడ దెబ్బలతో పడున్నాడు. ఆయన కోసం అని చెప్పి నేను బట్టలను చదువుకొని దెబ్బ వచ్చేసిన. ఇప్పటిదాకా బస్సు లేదు. ఇద్దరు చిన్న పిల్లలు, వాళ్ళకి ఫుడ్ లేదు, ఏం లేదు. ఎవరు చూస్తారు? రేవంత్ రెడ్డి పాలన ఎట్లుందమ్మా? మాకైతే ఇక రేవంత్ రెడ్డి సార్ ఏమో మాకు అవన్నీ తెలియదు సార్. అసలు ఆయన వచ్చిండంటే మాకు ఇది చేసింది ఒక్కటే, మిగతా ఇంకేం చేయలేడు. ఆయన వచ్చాడు ఏం చేయలేదు. ఆ బస్సులు కూడా కట్టి నడుస్తలేవు కదా సార్, బస్సులు కూడా కట్టి నడుస్తలేవు. ఎవరికైనా ఇప్పుడు ఎమర్జెన్సీలు ఉన్నారంటే సరే, ఇప్పుడు ఎవరికైనా పైసలు లేవు, ఎమర్జెన్సీ ఉన్నావు, నువ్వు అప్పుడు ఇచ్చినావేమో చేసినామో అయిపోయిందేమో. ఆధార్ కార్డు ఒకటి చూపిస్తే అయిపోయిందా? మిగతా వాళ్ళకి కావాల్సి చేస్తే మాకు ఇంత కష్టాలు ఉండవు కదా. వాళ్ళకి కావాల్సి చేయాల్సిందే, ఏది చేయకుండా ఒకటే ఆధార్ కార్డు ఒకటే నువ్వు చూపించిన బంగారు పథకం ముందు ఆ పథకం అవన్నీ మేము ఏం చేస్తే ఎత్తున కొట్టుకోవాలా? సగం మందికి వస్తే సగం మందికి రావు. ఏం చేసుకోవాలి మరి? ఇప్పుడు నా బిడ్డ ఉంది, నా బిడ్డకు వచ్చిందా? మరి నేను కూడా అప్లికేషన్ పెట్టినా, మరి ఇంటికి అప్లికేషన్ పెట్టినా, రేషన్ కార్డు అప్లికేషన్ అన్నిటికీ పెట్టినా. మరి నాకెందుకు రాలేదు? మరి సగం మందికి వస్తే సగం మందికి రాదంట. ఇదేంటి? ఇది మన తెలంగాణనేనా? తెలంగాణ వచ్చిందని అన్నారు. ఇదేనా మన తెలంగాణ? ఇంత ఘోరంగా ఉంటుందా? పిల్లలు వేసుకొని ఇప్పటిదాకా మేము ఇక్కడ కూర్చొని పొద్దున 6 గంటలకు 5 గంటలకు మేము బస్సులో పోండి రోడ్లో పోండి నడుచుకుంటూ వచ్చి పిల్లలు బస్సు దాకా ఉరుకుతున్నాము. కింద పడితే బస్సు కింద పడితే ఒక బస్సు ఏం చూడలేదు. బస్సు కింద పడితే పిల్లల పరిస్థితి మా పరిస్థితి ఉంది. ఎవరైనా మనుషులమే కదా, అర్థం చేసుకోవాలి. ఆ సారాన్ని అర్థం చేసుకోవాలి, వీళ్ళని అర్థం చేసుకొని ఒక్కొక్క బస్సులు అన్నా లేకపోతే 10 బస్సులు నడపండి, లేకపోతే మొత్తానికి బంద్ చేసేయండి. ప్రైవేట్ వెహికల్ ఏం పోతలేవా? పోతున్నాయి సార్, పైసలు ఉన్న వాళ్ళు పోతురు. మా దగ్గర డబ్బులు లేవు. వేలు ఏంచి తేవాలి? మాకు తినడానికే తిండి ఉండదు. రేషన్ కార్డులో ఇవ్వలేదు. ఇంకా వేలు మేము పెట్టుకొని పోవాలంటే మా ఆయన చేస్తాను, మేము మాకు పూటకి వెళ్తుంది, లేకుంటే వెళ్ళదు. అది మేము లేబర్ పని చేస్తాము. లేబర్ పని చేసే వాళ్ళకి మా దగ్గర పైసలు ఏడించి వస్తాయి. పెద్ద పెద్ద గవర్నమెంట్ వాళ్ళకి వస్తలేవు అని ఇప్పుడే మీరే ధర్నాలు చేస్తుర్రు. మేము లేబర్ పని చేసే మా దగ్గర పైసలు ఏడించి వస్తాయి. మా దగ్గర లేకనే మేము ఇంత తడపాయిస్తుంది. ఇప్పుడు ఇంతసేపు ఎంతకు కూర్చొని ఎంతకు నిలబడి ఎంతకు కూర్చున్నామంటే మాకు ఎంత బాధ ఉండొచ్చు. ఆడ మా మనిషి పడ్డాడంటే మాకు ఎంత బాధ ఉంటుంది. ఇప్పుడు సావులో ఒకటి దినాలో ఒకటి అందరూ ఉంటారు. ఏది లేదు సార్ మాకు. మంచిలు కూడా 20 రూపాయలు బాటిల్ కొనుక్కున్న 100 రూపాయలు మా బాబు కోసం అని అలానే పెట్టుకున్నాను. డబ్బులు 100 రూపాయలు ఉంటాయి. అది నా అంటే ఇప్పుడు 1 టికెట్ కావాలి కదా. ఇప్పుడు మాకంటే ఆధార్ కార్డులని ఫ్రీ ఒకటి పెట్టినందుకు 10 ఎంతలు ఇంత పెద్ద చేస్తుండు మాకు. కానీ ఆడ చేసిన అంతనే ఏం లేదు. గిరించి కడుకోనికి 150 200 అది అడుక్కుంటే కూడా నాకు వస్తాయి పైసలు. నేను కుళ్ళ మాట చెప్తున్నా సార్. నాకైతే మస్తు ఇది మొత్తం చాలా చిరాకు అనిపి. ఎందుకంటే మా ఆయనకు దెబ్బలు తల్లినట్టు నాకు చాలా కోపం వస్తుంది. నేను రేవంత్ రెడ్డి సార్ అని కాదు, అక్కడ సీరియస్ ఉన్నాడు ఆయన. పోనీకే నాకు లేదు. ఇప్పుడు నేను ఆయన చూసుకోవాలి. ఇప్పుడు ఎవరు చూసుకోలేదు? నాకు అమ్మనలేదు, ఆయన అమ్మనలేదు. మా ఫ్యామిలీ మాకు ప్రాబ్లం చాలా ఉంటాయి. కానీ ఇప్పుడు ఆయన చూసుకోవాల్సింది ఎవరు? పక్కన చూసుకుంటారా? ఫిట్స్ వచ్చి కింద పడ్డ మనిషిని ఎవరు ముట్టుకుంటారా? చాలా మంది, కొంతమంది ముట్టుకోరు, కొంతమంది ముట్టుకోరు. అది అందరు తెలుసు, చదువుకోవాలి, ప్రతి ఒక్క మనిషికి తెలుసు. ఉండాలి. ఎవరు లేరు కదా సార్. ఇప్పుడు మేమే ఈడు ఉన్నాము. మా పిల్లలకు మా వానికి బ్లడ్ వస్తుంది ముక్కులకి. కానీ రిపోర్ట్స్ కూడా చూపిస్తాను, వానికి ముక్కులకే రక్తం వస్తుంది. వానికి కానీ మా ఆయనకు కానీ ఏమన్నా అయ్యింది అనుకో, నేను ఖచ్చితంగా మీడియాకి ఎక్కుతాను. నేను మా తినేదాన్ని కాదు. నేను పొద్దున వచ్చినాము, ఇప్పటిదాకా ఒక్క బస్సు లేకుండా ఏం చేయాలి మేము? తిన్నాక తిండి లేదు, తాగడానికి నీళ్ళు లేవు. చాయ్ పోదామన్నా సరే బస్సు ఆడబోతాను పడాం. దీనికి ఉత్సవాలన్నా సరే బస్సు ఆడబోతాను పడాం. ఉత్సవం దేనికో తినొద్దు, తాగొద్దా? నువ్వు తిని మంచి పొందగా వేసే ఒకసారి అయిపోయిందా? సార్ మాకు బస్సు కావాలి. వస్తుంది అంటారు. కానీ మా నారాయణ బస్సు అయితే పొద్దు నుంచి లేదంట, నిన్న నైట్ నుంచే లేదంట. ఏం చేస్తారు మరి? ఇన్ని బస్సులు ఎందుకు పంపిస్తారు? ఇవి కూడా ఆపేసేయండి. ఇవి నిన్న వండుకుంటాం, ఈయన వండుకొని ఈయన తింటాం, ఈయన ఉంటాం. మల్లారెడ్డి హాస్పిటల్ పోవాలి నాయన. అత్యం పోయింది హాస్పిటల్ పోవాలా? గట్కేశ్వరం నుంచి వస్తున్నా. మరి ఎట్లా బస్సు లేదు? మరి హాస్పిటల్ బస్ బంద్ చేస్తే మొత్తమే బంద్ చేయాలి. నడుస్తున్నాయని వచ్చేసిన. ఇక ఇక్కడికి వెళ్ళి ఇక మన నడుస్తున్నాయా? ఉప్పలకి వెళ్ళి ఏమో ఆటోకి వచ్చిన. మరి ఇక్కడ ఆటో 400 అడుగుతారు. మల్లారెడ్డి హాస్పిటల్ కి 400 అడుగుతారు. ఏం చేయాలి అయ్యా? లోకల్లోనే ఇక్కడ 400 అడుగుతారు. ఇక్కడ మల్లారెడ్డి హాస్పిటల్ కి పోతా అంటే ఇప్పుడు అడిగితే 400 అంటుండే. నర్సాపురం బస్సులు ఒక్కటి వస్తారు, సూర్యరామ్ దిగుతా అంటే ఒకటి ఫ్రీ బస్ అని పెట్టి ఇట్లా ఏందమ్మా ఫ్రీ బస్ పెట్టి లోకం మొత్తం పాడైంది. ఎందుకు పెట్టిండు? ఈ బంద్ చేస్తే మొత్తమే బంద్ చేయాలి. బంద్ ఉన్నాయని ఎవరు రారు, నడుస్తున్నాయని వచ్చినాం. ఏం పరిస్థితి అనేది 3 గంటలు ఇప్పుడు వచ్చింది. ఫ్రీ బస్ పెట్టిరు మాగం చేసి మంది ఎందుకు ఎప్పుడు బతకలేదా? బస్ టికెట్ తెచ్చి పెట్టి నడవలేదా? వాళ్ళకి హామీలు ఇచ్చినట, హామీలు నెరవేర్స్తేనే
వీళ్ళు బస్సులు తీస్తామంటారు. ఇప్పుడు అన్ని బస్సులు అన్ని ఊర్ల బస్సులు నర్సాపురంతే వస్తలేదు. సూరరామ్ దిగాలి హాస్పిటల్ నిలబడస్తలే మోకాలు నొప్పికి వచ్చింది. మొత్తం బంద్ పెట్టాలి. రుణమాఫీ కాలే మాకు. ఇగో 2 లక్షల రుణమాఫీ చేస్తానండి. ఇగో ఇక్కడ 1,66,000 ఉన్నది. ఇగో ఏళ్ళ దగ్గర 1,66,000 కాదు. 2 లక్షలు తెచ్చుకున్నాను. నాకు 1,66,000కే నాకు రుణమాఫీ కాలే. రుణమాఫీ కాలే. రైతు బంధు రాలే. బిడ్డకు పెళ్లి చేసిన తులం బంగారం రాలే. అన్ని అబద్ధాలు చెప్పిండు. అబద్ధాలు చెప్పి అయితే ముఖ్యమంత్రి అయిండు. అప్పుడు వేసిన తెలియక, కానీ ఇప్పుడు మా చెబుతో మేమే కొట్టుకుంటాం. ఇక మార్పు అన్నాడు, 2 లక్షల రుణమాఫీ అన్నాడు. ఇది ఎగబెట్టుడు మార్పు. ఎట్లా ఉంది రైతుల పరిస్థితి? ఎట్లా ఉంది రైతుల పరిస్థితి? ఇప్పుడు ఘోరం ఉన్నది. ఇప్పుడు రుణమాఫీ లేదు, రైతు బంధు లేదు. మన అన్ని అబద్ధాలు చెప్పిండు. ఇక బోనస్ అన్నాడు. ఆ బోనస్ 500 బోనస్ అన్నాడు. బోనస్ లేదు. తులం బంగారం అన్నాడు, అది లేదు. ఏది లేదు, అన్ని అబద్ధాలే. గుర్తుకొస్తున్నాను ఇప్పుడు గుర్తుకొచ్చింది. జై కేసీఆర్, జై తెలంగాణ, జై. మళ్ళా కేసీఆర్ వస్తేనే మళ్ళా రాష్ట్రం బాగుంటది. ఇంకో 5 ఏళ్ళు కూడా ఉంటాడు అంటుండు. ఉంటే ఏందే పరిస్థితి? 5 ఏళ్ళు కాదు, ఇంత ఈ 2-3 ఏళ్ళు కూడా ఉండడు. అంతేనా? ఈ కాంగ్రెస్ వాళ్ళు ఓటు ఏమైనా వస్తే ఏం చెప్తావు ఈసారి? ఏం చెప్తావా? కాంగ్రెస్ వాళ్ళు ఓటు ఏమైనా వస్తే ఇక ముందు ఇవే చూపుతాం. ఇవన్నీ ఇచ్చినాక రాని అని చెప్తాం. ఫస్ట్ రుణమాఫీ ఫస్ట్ ఇవన్నీ చూపినాక ఇవన్నీ ఇక్కడ రాసిండు చూడిగో 1,66,000. అంతేగా? 1,66,000 రుణమాఫీ కాలే. మళ్ళీ 2 లక్షలు అని చెప్పు. మళ్ళా 2 లక్షలు అని చెప్తాడు. అంటే మొత్తం మహిళలు కోటీశ్వరాలు అంటాడు. ఏది చేయడు. ఇక చేతి వరకే చేసి ఇంకేమైనా బొంద చేస్తాడా? ఇంకేం చేస్తాడు? లోకల్ జీవన్ రెడ్డి పరిస్థితి ఏంది? జీవన్ రెడ్డి పక్కగా గెలుతాడు. గన్సాటుగా గెలుతాడు. గెలిపించుకుంటాం. గెలిపిస్తాం.